ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. దుం దుర్గాయ నమ. గాయత్రీ పరంపైకాయ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారత్య ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావాలంతా కూడా శుభ పరిణామం అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది, అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ యొక్క జూలై 27వ తారీఖు నుంచి దాదాపుగా 139 రోజుల దాకా వక్రగతి సంచారం అనేది మీనరాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క వక్రగతి అనేది శనీశ్వరుడు అంతా కూడా ప్రబలంగా బలంగా ఎక్కువగా ఉంటాడు అనమాట. అధికంగా అధికస్య బలం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా అధిక బలంగా ఉంటారు. తద్వారా కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు, రాజయోగ ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారు శని భగవానుడు అంతా కూడా. గోచార చక్రంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం జరుగుతుంది. మరియు సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, కేతు గ్రహంతో పాటు సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా కన్యా రాశిలో నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. అంగారకుడు అంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా కన్యా రాశిలో సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. గ్రహస్థితి చూసుకుంటే ఆగస్టు నెల మాసంలో విశేషంగా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి సంచారం చేయడం వల్ల విశేషంగా ఎవరికైతే కనుక జాతకరీత్యా గోచారరీత్యా వాళ్ళకంతా కూడా ఈ రాశులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులు, ప్రధానంగా అర్ధాష్టమ దోషం ఉన్న రాశులు, ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకంతా కూడా అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. ప్రధానంగా అష్టమ శని దోషం అంతా కూడా సింహరాశి జాతకులకంతా కూడా ఉంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి, ఈ యొక్క జన్మస్థ శని దోషం అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా ఉంది ప్రధానంగా చూసుకుంటే. మరియు ఎవరైతే గనక ఈ యొక్క కుంభరాశి జాతకులకు కూడా శని ప్రభావం కూడా ఉంది, ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున వీళ్ళకంతా కూడా చూసుకుంటే ఆకస్మికంగా ధనయోగము మరియు ఖర్చులు విపరీతంగా పెరగడం కానీ, మానసికమైన చింతన ఎక్కువగా ఉండడం కానీ, ఎంత సంపాదించినా అనుకున్న స్థాయిలో వాళ్ళకి ఎదుగుదల లేకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వక్రగతి సంచారం వల్ల ఆకస్మిక ధనయోగము, ధనప్రాప్తి అన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా ఉండడం కానీ, మానసికమైన ఆందోళన ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా అక్కడ చూసుకుంటే గోచార చక్రంలో ఉన్న గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి గ్రహశాంతులంతా కూడా ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా నవగ్రహ దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడం, విశేషంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, శని హోరలంతా కూడా తిలలు దానం చేసుకోవడం, బ్రాహ్మణత్మకంతా కూడా కూష్మాండ దానం చేయడం, వస్త్రదానం చేయడం, దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా వాళ్ళ గ్రహస్థితి అంతా కూడా గోచారరీత్యా ఉన్న గ్రహస్థితికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఆగస్టు నెల మాసంలో అంతా కూడా ఎటువంటి దోషాలంతా కూడా వీళ్ళకి పరిహారార్థం అంతా కూడా ఆచరించాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అంతాలో మీరంతా కూడా ఖచ్చితంగా వీడియో అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీకంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పబోతున్నాం. మీకంతా కూడా తద్వారా అదృష్ట లక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా శని భగవానుడు అంతా కూడా కర్మ ఫలదాతగా ఉంటారు కావున కర్మదోష నివారణార్థం ఖచ్చితంగా అందరూ కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, బగ్లాముఖి శాంతి పూజలు కానీ, రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, నవగ్రహ శాంతి పూజలు కానీ, ప్రధానంగా దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు కానీ, కాలభైరవ శాంతి పూజలు కానీ ఆచరించడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్మబలతైతే శనీశ్వరుడు అంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా కర్మదోష నివారణార్థం అంతా కూడా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ఆవునేత దీపారాధన చేయడం వల్ల రావి చెట్టు దగ్గర విశేషంగా ఎవరైతే కనుక ప్రతిరోజు కూడా రావి చెట్టుని మహావృక్ష రాజాన్నంతా కూడా పూజ చేస్తూ ఉంటారో, ఈ యొక్క 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణ కానీ ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల ఆవునేతో దీపారాధన చేయడం, ఇప్ప నూనెతో దీపారాధన చేయడం మరియు ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా
మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాసంలో అంతా కూడా అటువంటి యోగాలంతా కూడా తీస్తున్నాయి. తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి ఈ రకంగా లభిస్తుంది. ఏ తేదీల్లో అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగుల్లో మార్పులు ఎప్పుడు జరుగుతాయి? సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయాయ. ధనస్సు రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుంది? విశేషంగా ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు సంచారం అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది. 139 రోజుల దాకా సంచారం జరుగుతుంది. ఇక్కడ అర్ధాష్టమ శని దోషం అనే దోషం ఉంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా దశమ దృష్టి అంతా కూడా రాశి మీద పడతా ఉంది. ఇక్కడ మిశ్రమైన ఫలితాలంతా కూడా శనీశ్వరుడు ఇవ్వబోతున్నారు. తద్వారా మిశ్రమైన ఫలితాలు చూస్తుంటారు. ప్రధానంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం, స్వల్పంగా అనారోగ్య సూచన చూస్తూ ఉండడం, విశేషంగా జాయింట్ పెయిన్స్ అని చూడడం కానీ, కాల్షియం డెఫిషియన్సీ ఉండడం కానీ, ఈ యొక్క వెన్ను నొప్పి అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. నడుము నొప్పి కానీ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు కానీ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా చూస్తుంటారు. ప్రధానంగా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, రాష్ట్రాధిపతి ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా ఈ రోజుల్లో అంతా కూడా ఆగస్టు నెల మాసంలో ఈ తేదీల్లో అంతా కూడా మీకు ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. 18వ తారీఖు, 24, 26, 28 తారీఖులో అంతా కూడా విశేషమైన లాభాలంతా కూడా పట్టబోతున్నాయి. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కోసం శుక్ర భగవానుడు నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం అని జరుగుతూ ఉంటుంది. విశేషంగా బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలు విపరీతంగా పెరుగుతుంటాయి. మిత్రి యొక్క సహాయ సహకారం వల్ల మంచి శుభవార్త వింటారు. నూతన వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకు కూడా అఖండమైన లాభాలు పట్టబోవడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగాల్లో వాళ్ళకు కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా విద్యార్థులకంతా కూడా మంచి మేధాశక్తితోటి మంచి ఉత్తీర్ణులు అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషమైన లాభాల కోసం, మంచి ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల, ఈ యొక్క తామర పూలతో పూజ చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రోజా పూలతో అమ్మవారికి అంతా కూడా సహస్రనామార్చన చేయడం, మల్లెపూలతో అర్చించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శ్రీసూక్త పారాయణ విధానంగా, శ్రీసూక్త విధానంగా సంపుటితంగా అంతా కూడా కుబేర మంత్రము, మహాలక్ష్మి మంత్రం అంతా కూడా సంపుటితం చేసి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, తామర గింజలతోటి తామర పూలతో యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మహాగణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్ళను నివేదన చేయడం వల్ల సకల విఘ్నాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సకల ఆటంకాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కార్య జయం కోసం ప్రతినిత్యం కూడా ప్రతి విషయంలో మీకు విజయప్రాప్తి కోసం మహాగణపతి ప్రీతికరంగా సింధూరాభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మన్యసూక్త పారాయణం ఆచరించడం, నాగవల్లి దళార్చన పూజ చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీ జన్మ జాతకమే ప్రధాన మీ జాతకంగా ఉంటుంది. కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి. నవగ్రహాలకు అభిషేకం చేయించుకోవడం వల్ల, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషం లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్సు రాశి జాతకులకి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. కావున విశేషమైన లాభాలు, మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. మాసాంతంలో మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరాముతాయన దత్తాత్రేయాయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృశ్య యోగము, ధనయోగ కారకం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన రాశి ఏంటిదంటే ప్రధానంగా ఇక్కడ కుంభరాశి జాతకులకి విశేషమైన లాభాలు సిద్ధించడం, బృహస్పతి షష్ఠ స్థానంలో సంచారం గోచారిత్య అతిచారంలో ఉచ్చ స్థానంలో సంచారం వల్ల వ్యాపార స్థానంలో మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచానంతా కూడా పారాయణం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా ఈ మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మరియు రెండో రాశి ఏంటిదంటే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి జాతకులకంతా కూడా విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా లాభకారి అయిన బృహస్పతి అంతా కూడా మీకంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వబోతున్నాడు. స్వల్పంగా దోషం ఏంటిదంటే శనీశ్వరుడు వక్రగతి సంచారం వల్ల స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ధనయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వ్యాపారంలో అధికమైన లాభాలు సిద్ధించడం, ఖర్చు కూడా విపరీతంగా పెరగడానికి, మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం పట్టబోతుందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ వృశ్చిక రాశి జాతకులు కూడా విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత, ఇక్కడ
అంగారకుడంతా కూడా అనుకూలత ఉండడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి కవచాన్ని పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం పట్టబోతుంది మీకంతా కూడా. ప్రధానంగా నవగ్రహ దోష నివారణార్థం జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు 4వ రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచారం, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయడం వల్ల లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఒక 5వ రాశి అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకంతా కూడా ఆనందకరమైన జీవితం జీవించడం. ఎవరైతే గనక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ, శ్రావణ మాసంలో కానీ మీకంతా కూడా మంచి సంబంధం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. గురుబలం పెరుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా స్థిరోగతి పెరుగుతుంది. మీకంతా కూడా ఆర్థికంగా ధన కారకత్వం అంతా కూడా ధనయోగాలంతా కూడా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క తామర పూలతో మహాలక్ష్మీదేవి అర్చించడం మాత్రం చేత అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ్ దత్తాయ నమః, ధ్రాన్ దత్తాత్రేయ నమః, శ్రీమాత్రేయ నమః.